ఒక జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం స్థాయికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయన విజయంలో బహుశా బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం కూడా ఉండవచ్చేమో. ఎందుకంటే ఆ స్థాయిలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ రేవంత్ రెడ్డిని విమర్శించారు, ఆయన స్థాయిని పెంచారు. ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులైన మోదీ, అమిత్ షాలు కూడా రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. అంటే రేవంత్ రాజకీయ భవిష్యత్తుపై దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు? విమర్శ కన్నా ముఖ్యమైనది అఫ్కోర్స్ రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అని మోడీ విమర్శ చేశారు. విమర్శ కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి పైన ఈ కేసు అంటే ఢిల్లీ పోలీస్ కేసు అంటే అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేసు, అది అమిత్ షా కేసు అంటే. అందువల్ల ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూసాం, నన్ను మా ఎస్సీ బీజేపీ పైన గట్టిగా పోరాడుతున్నందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారని కూడా. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు రేవంత్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద కంటెండర్. అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ 1 మంత్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రిన్సిపల్ క్యాండిడేట్గా ముందుకొచ్చారు. ఒక రకంగా ఎన్నికలు అయ్యే నాటికి ఆటోమేటిక్గా అనివార్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే భావన దాకా వచ్చింది. ఈ భావనను కల్పించడంలో ప్రతిపక్షాలు కూడా తమ పాత్ర పోషించాయి. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి తెలంగాణలో అత్యధిక సీట్లలో క్యాంపెయిన్ చేయడం, మిగతా నాయకులు తమ నియోజకవర్గాలకే దాదాపు పరిమితం కావడము, కాంగ్రెస్ సీనియర్లు ఒక రకంగా రేవంత్పై తమ పోరులో తమ చేతులు తేయడం, ఇవన్నీ జరిగాయి. వీటితో పాటు రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఇది 2 రకాలుగా లాభం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి, హూ ఇస్ ద పొలిటికల్ ఓనర్, మీరు చాలా గ్యారంటీలు ఇస్తారు, అల్టిమేట్గా వాటిని అమలు చేసేది ఎవరు, మీ ముఖ్యమంత్రి ఎవరు అని పదే బీఆర్ఎస్ ప్రశ్న వేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే దేశంలో బీజేపీ అడుగుతుందో మీ ప్రధానమంత్రి ఎవరు అని, సో ఆ రోజుల్లో కాంగ్రెస్ అడిగేవారు బీఆర్ఎస్ వాళ్ళు, మీ ముఖ్యమంత్రి ఎవరు, మాకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, మీకెవరు అని. ఆ ప్రశ్నకు బీఆర్ఎస్ రేవంత్ను టార్గెట్ చేయడం ద్వారా ఆన్సర్ బీఆర్ఎస్ చెప్పింది, ఇంకో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. ఇక ఆ లోపల లేకుండా చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్. రెండవది, రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు కూడా ఒక అనివార్య స్థితి కల్పించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాలంటే రేవంత్ రెడ్డి డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మీకు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడమని చూసాం. సో ఇప్పుడు ఇక మోడీ టార్గెట్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర కూడా పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారకర్తగా మారిపోయాడు. రాబోయే కాలంలో జరగబోయే పరిణామం ఏంటంటే బీజేపీ, మోడీ, అమిత్ షాలు ఎంత టార్గెట్ చేస్తే అంత రేవంత్ రెడ్డి పొజిషన్ తెలంగాణ కాంగ్రెస్లోను, భారత జాతీయ కాంగ్రెస్లోను పటిష్టమవుతుంది. అంటే రేపు ఎన్నికలు అయ్యాక రేవంత్ రెడ్డి నాయకత్వం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు, పార్టీ మారుతారు. ఈ విమర్శలకు రివర్స్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా మారిపోతాడు. అధిష్టాన వర్గం కూడా ఆయన వెనకాల ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మోడీ, అమిత్ షా టార్గెట్ చేయడం ఒక రకంగా రేవంత్కు ఉపయోగం.